నమస్కారం శ్రీ అజయనంద్ కృష్ణస్వామి గారు. నమస్కారం. మనీ మంత్ర వీడియో ఎందులో ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ చాలాసార్లు క్రియేటర్ అని చెప్పుకున్నాం, ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పుకున్నాం, అంటే నేనే సృష్టికర్తను అని చెప్పుకున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు ఎన్నోసార్లు అనుకున్నాం మనం, నేను సృష్టికర్తను ఏదో చెప్పుకోవడానికి, రాసుకోవడానికి, దాన్ని బయాడ్ చేయడానికి బాగానే ఉంది. కానీ అక్కడ ఆచరణకు వచ్చేసరికంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే ఎలా అవుతుంది, నేను ఎలా అవుతాను, నేను ఎలా ఇవన్నీ డబ్బు సంపద ఐశ్వర్యాన్ని ఎలా సృష్టించుకుంటాను? ఓకే, అందరూ తన జీవితాన్ని సృష్టించుకొని దానికి బాండ్ అయి అది దాని లోపలే నడుస్తున్నారు. సపోజ్ ఒక అబ్బాయిని తీసుకుందాం. అసలు ఆ అబ్బాయికి ఏమీ తెలియదు, పుట్టిన తర్వాత ఏమీ తెలియదు. ఆ పరిసరాల నుంచి, తల్లిదండ్రుల నుంచే కొన్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఆ అబ్బాయిని స్టడీ చేయించాలి, ఒక ఏజ్ వచ్చింది. దేని వైపు ఆ అబ్బాయిని మరల్చాలని తల్లిదండ్రులు అనవసరంగా ఫిక్స్ చేస్తారు వానికి. ఓకే, వాడి జీవితంలో ఒకటి కావాలి, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బలవంతం చేసి ఇబ్బంది పెట్టి అనవసరంగా వాళ్ళ అభిప్రాయాలు రుద్దుతారు. రుద్దినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరి అటువైపు వెళ్ళాల్సి వస్తుంది. అవును, తప్పనిసరి అటు అంటే ఇక్కడ నేను క్రియేటర్ని అనే పదానికి మీనింగ్ లేకుండా పోయింది. ఎందుకంటే తనను తాను ఆలోచించుకునే విధి విధానం ఏదైతుందో అది పూర్తిగా మర్చిపోయి తల్లిదండ్రులకు అనుగుణంగా, లేదంటే పరిసరాలకు అనుగుణంగా, లేదంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ, లేకపోతే ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఏదైతే ట్రైన్ చేస్తారో మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాడు. దీనికి తోడు మన తల్లిదండ్రులకు ఏం కావాలి? మార్కులు కావాలి, కాంపిటీషన్ కావాలి. కాబట్టి పిల్లల మీద బలవంతంగా రుద్దడం. నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, పిల్లల్ని ఎక్కడ ఏ విషయంలో ఇబ్బంది పెట్టకండి. ఇప్పుడు నేను క్రియేటర్ని, నేను సృష్టికర్తననే ఆ పదానికి ఇక్కడ మీనింగ్కి ఏమైనా సంబంధం ఉందా వీళ్ళు చేసే చేష్టలకి? కాబట్టి అలా అనుకున్నది ఏదైతుందో అది సాధించలేనప్పుడు క్రియేటర్ ఎలా అవుతాడు? అబ్దుల్ కలాం చదువుకున్నది వేరు, అబ్దుల్ కలాం గారు చదువుకున్నది వేరు, ఆయన ఆలోచన విధి విధానం వేరు. ఇక్కడ ఏమైపోయింది, తన ఆలోచన బలంగా పనిచేయడం వల్ల అతనికి చిన్నప్పటి నుంచి ఒక కళ, నేను ఆకాశంలో వెళ్ళాలి, ఆ యూనివర్సిటీ చూడాలి, దానికి సంబంధించిన ప్రయోగాలు ఒక కళ. కానీ ఆయన చదువుకుంది వేరే, అక్కడ రిజెక్ట్ అయ్యాడు, దీనికోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయ్యాడు. తర్వాత ఏమైపోయింది, ఆయన అనుకున్నది మళ్ళీ సాధించాడు. ఎందుకంటే బలమైనటువంటి సంకల్పం ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్ను పట్టి ఉంటుందో నేను ఎవి కూడా డిస్టర్బ్ చేయలే. అర్థమవుతుంది? అప్పుడు ఆయన క్రియేటర్, ఆయన ఏదైతే సృష్టించుకున్నాడో అది సాధించాడు. నువ్వు క్రియేటర్ అన్నప్పుడు మీకు ఎన్ని మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే మీ యొక్క క్రియేషన్ అనేది, పిక్చర్ అనేది ఎప్పుడు కూడా క్లియర్గా ఉండాలి. మీరు ఏం కావాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు, ఇలా ఉండాలనుకున్నారు, ఇవి క్లియర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా అవి తొలగిపోతాయి. అప్పుడు మీరు అనుకున్నది మీరు సాధించగలుగుతారు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు ఒక డాక్టర్ కావాలి పిల్లాడికి, ఇప్పుడు మనం బంధువులు ఎవరైనా వచ్చారు, మీ వాడు ఏం చదువుతున్నాడంటే డాక్టర్ చదివిస్తున్నామండి. వాడికి ఇష్టం లేకపోయినా సరే వాడు డాక్టరే అవుతాడు. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అదే చెప్తున్నాడు, డాక్టర్ కావాలి, డాక్టర్. నేను వందల వేల సార్లు చెప్పాను, ఒక డాక్టర్ కావాలి, ఒక యాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఇవి తప్ప ఏనాడన్నా ధనవంతుడు కావాలి నా కొడుకు అనే ఆలోచన మీకు వచ్చిందా? ఏనాడు కూడా ఒక్కసారి కూడా ఊహ లేదే మీకు? నా పిల్లాడు ఏమవుతాడంటే ధనవంతుడు అవుతాడు కదా, కోటీశ్వరుడు అవుతాడు. డాక్టర్స్ ఏం చేసుకుంటారు అవన్నీ? వాళ్ళు అందరూ కూడా ఈ ధనవంతుడి కిందనే పని చేస్తారు కదా. మళ్ళీ ఆలోచన ఎవరికి రావట్లేదే. మనం ఇన్ని వీడియోలు చేస్తున్నాం, ఇన్ని చెప్తున్నాము, ఏనాడన్నా ఏ తల్లిదండ్రులకైనా సరే తన కొడుకు ఒక గొప్ప కోటీశ్వరుడుగా అని చూడాలని అనుకున్నారా? ఏమైనా సాఫ్ట్వేర్ మావాడు అమెరికా వెళ్తాడు, సాఫ్ట్వేర్ల పరిస్థితి ఏందో నేను గతంలో వీడియోలో చెప్పాను. ఎవరైనా తీసుకోండి, ఒక్కసారి ఊహ రాలేదు నాకు పిల్లాడు మంచి ధనవంతుడు అవుతాడు, కోటీశ్వరుడు అవుతాడు, ఒక బిలియనీర్ అవుతాడు, ఈ మాటలు ఎప్పుడు చెప్పరే మీరు? ఎందుకు రాదు మీకు ఆలోచన? అంటే డబ్బు అంటే భయం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డబ్బు అంటే భయం. 2, దాన్ని ఊహించుకోవడానికి ఇంకా భయం. డబ్బు అంటే భయం అంటే ఆ డబ్బుకు తగ్గట్టు యాటిట్యూడ్ని ఊహించుకోవడం ఇంకో భయం. ఈ రెండుట్లో ఏమైపోతాడంటే మనిషి నలిగిపోతాడు. కాబట్టి దాన్ని అందుకోలేక అందుబాటులో ఏవేవి ఉంటాయి, అందుబాటులో ఏవేవి ఉన్నాయి అప్పుడు ఏం చూస్తాడు? అప్పుడు వాడు చుట్టుపక్కల ఏమున్నాయి, మన దగ్గరికి ఏమున్నాయి చూస్తాడు. ఇవే ఉంటాయి, ఇంజనీర్ ఉంటుంది, డాక్టర్ ఉంటుంది, లాయర్ ఉంటుంది, ఇవి తప్ప ఇంకేముండవు. లేదంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ ఇవే ఉంటాయి. ఎందుకంటే కొత్తగా ఏముండవు. దీంట్లోనే సమాజం అంతా మగ్గి దీంట్లోనే ఎదగాలి, దీంట్లోనే సంపాదించాలి, దీంట్లోనే పోవాలి వాడు. ఎందుకంటే కొత్తగా వాళ్ళు ఆలోచించడానికి కానీ ఆధునికరంగా, ఒక గొప్పతనంగా, ఒక సృజనాత్మకంగా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలని ఆలోచన లేదు. అలాంటప్పుడు క్రియేటర్ ఎలా అవుతాడు? అర్థమవుతుంది? అలాంటప్పుడు సృష్టికర్త ఎలా అవుతాడు? కాబట్టి మీరు ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పినప్పుడు మీ జీవితాన్ని మీరు ఎలా మార్చుకుంటున్నారు? ఫస్ట్ పాయింట్
మీకు కూడా చిన్నప్పటి నుంచి ఏముంది, బాగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో రావాలి. ఫస్ట్ క్లాస్లో వస్తే ఏమవుతుంది, ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వచ్చిందంటే ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. యూత్కి పిల్లలందరికీ ఇదే నేర్పిస్తున్నారు, వాళ్ళకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకేం లేదు. మ్యాక్సిమం చూడండి ఏం చేస్తున్నారు, మావాడు సాఫ్ట్వేర్, లేదంటే గ్రూప్ సెలక్షన్స్ రాస్తున్నాడు. ఇంత తప్ప కొత్తగా ఏముంది వాళ్ళ ఆలోచన. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దాన్నే క్రియేట్ చేసుకుంటా, అంతకంటే ఎక్కువ ముందుకు పోవట్లేదు. పిల్లలు కూడా అంతకంటే ముందుకు పోవట్లేదు. ఇక లేదంటే ఒక డిగ్రీ స్థాయి చదివారా, ఏదో జాబ్ చేసేయడం, బస్ పొద్దున పోవడం, సాయంత్రం రావడం. అంతకంటే వాళ్ళ జీవితాన్ని ఏనాడు ఉన్నతంగా కానీ, ఐశ్వర్యవంతంగా కానీ, సుఖవంతంగా, ముఖ్యంగా సుఖవంతంగా, మన సబ్జెక్టులో చాలా సులభంగా కూర్చున్న దగ్గర డబ్బు సంపాదించాలి. ఎక్కడ సుఖం ఉంది? మార్నింగ్ వెళ్ళిపోయినాడంటే రాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. మళ్ళీ ఇంట్లో కూడా తినడు. మార్నింగ్ ఇంత టిఫిన్ బాక్స్ వేసుకొని వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం అక్కడే, రాత్రి అక్కడ తినేసి వచ్చేస్తాడు. అక్కడే హ్యాపీగా ఉన్నారు. కాబట్టి సృష్టికర్త అన్నప్పుడు నీకు ఒక స్పష్టత ఉండాలి. ఐ ఆమ్ ద క్రియేటర్ అన్నప్పుడు నీ లైఫ్ని ఎలా ఉన్నతంగా నువ్వు తీర్చిదిద్దుకోవాలి, చక్కటి డిజైన్ ఇవ్వాలి, ఆ డిజైన్కి తగ్గట్టు అఫర్మేషన్ చేయాలి. అది మీ యొక్క ఇన్నర్ మైండ్లో ముద్రించాలి. ముద్ర అంటే అది పోదిక, అది చెరగని ముద్ర అంటారు కదా. ముద్ర అంటే పోదిక, ఒక స్టాంప్ వేయాలి. అప్పుడు మీకు ఎవరు వచ్చినా ఏం చేసినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. మీ తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరు మిమ్మల్ని ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. కాబట్టి మీరు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి అనుకున్న దానికి కట్టుబడి మీ ఆశయాల కోసం ఎవరి మాట వినకుండా మీకు మీరుగా జీవించినప్పుడు మాత్రం మీ యు ఆర్ ద క్రియేటర్. మీరు అనుకున్నన్ని సాధిస్తారు. అప్పటిదాకా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరి మాట వినకండి. మీకు మీరుగా ఎదగాలన్నప్పుడు ఎవరి మాట విన, మీ ఇన్నర్ మైండ్ మాట ఒకటి వినండి. మీరు ఏం కావాలనుకుంటారో అదే ఖచ్చితంగా కండి. ఎవరు ఏం చెప్పినా వినకండి. బట్ ఈ మాట చెప్పుకోవడానికి కూడా చాలామంది ఆలోచించుకుంటారు. ఐఎమ్ ద క్రియేటర్ అని చెప్పేసి కొంతమంది అఫర్మేషన్ చేసుకుంటారు, కానీ గుండె ధైర్యం చాలా ముందుకెళ్ళారు. మన సబ్జెక్ట్లో స్టార్టింగ్ ఏం చెప్తాం అంటే ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద కింగ్ అని చెప్తాం. నీ కింగ్కి సంబంధించిన యాటిట్యూడ్ ఉండదు, క్రియేటర్ సంబంధించిన నమ్మకం ఉండదు. ఏదో నేను మ్యాక్సిమం కూడా చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. మన క్లాస్లోకి ఎందుకు వస్తారంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అంటే ఏముంటాయి, అప్పులు ఉంటాయి. ఓకే, అంతకంటే ఉండవండి. ఇక అంతకంటే సమస్యలు ఏముంటాయి, ఆర్థిక ఇబ్బందులు అంటే అప్పులు ఉంటాయి. లేదా వ్యాపారం సరిగా నడవట్లేదు, నడవకపోవడంలో అప్పులు అవుతాయి. ఇంకా కొత్త వ్యాపారం చేయడానికి ఐడియా లేదు వాళ్ళకి, ఎందుకంటే ఎప్పటి నుంచి అవి తప్ప ఇంకేం లేదు. వాడు చదువుకున్న చదువుకు అదే తెలుసు. ఇప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో తెలియదు. మనం క్లాసు పోయినాం అనుకో, ఏమైనా ఐడియా దొరుకుతుంది మనకి. దానివల్ల ఏమవుతుంది, కొంచెం బిజినెస్ డెవలప్ అయితే అప్పులు కట్టేస్తాను. నా క్లాస్కి ఎవరు నేను కోటీశ్వరుని కావాలి, నేను సంపాదించాలి, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలని ఏ ఆలోచన ఫస్ట్ ఎవరు రాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. కేవలం ఇంతే అనుకుంటారు, నా ఉన్న అప్పులు పోతే చాలు, నా బిజినెస్ కొద్దిగా బాగా నడుస్తే చాలు. అక్కడికి వచ్చిన తర్వాత మనం చెప్పిన తర్వాత చాలా లోతుగా ఆలోచించిన వాళ్ళ దృక్పథం మారి వాళ్ళు మాత్రం ఈరోజు సాధిస్తున్నారు. మిగతా మ్యాక్సిమం పీపుల్ అంతే, నా అప్పులు అయిపోయింది, ఇంకా థ్యాంక్ యూ యూనివర్స్, నా అప్పులన్నీ క్లియర్ చేసినందుకు, నా అప్పులన్నీ అయిపోయినాయి, మళ్ళీ అంతే, మళ్ళీ కొత్త అప్పులు చేయడం అంతే తప్ప అసలు అవి ఏమి లేకుండా మనం నిరంతరమైనటువంటి అమృతత్వ జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచన ఎవరికి లేదు. అంటే అమృతత్వ జీవితం అంటే నిరంతరంగా రేపటి గురించి ఆలోచించకుండా సమృద్ధి సంపదను కలిగి ఉండడం. అంటే ఇప్పుడు సపోజ్ మీకు వస్తువు కావాలి, దాని గురించి మీరు ఆలోచించే అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ వస్తువు మీరు కలిగి ఉండడం. లేదా ఇది కొనాలి, ఈజీగా పోయి కొనేయడం. అంటే ఎక్కడ కూడా దాని గురించి ఆలోచించడం కానీ లోటు అనేది మీ జీవితంలో లేకపోవడం. ఆ జీవితాన్ని కోరుకోవడానికి రావాలి నా క్లాస్కి, అప్పుడు అది అందుతుంది. కానీ కేవలం నా అప్పులు కట్టేసుకుంటాను, వ్యాపారం నడిపించుకుంటానంటే అది ఎవరైనా చేస్తారు. కొద్దిగా మీరు ఐడియాలజీ ఏదైనా ఆలోచించారంటే దానికి ఏదో మార్గం దొరుకుతుంది, దానికి క్లాస్కి వచ్చే అవసరమే ఉంది. కాబట్టి కేవలం దానికోసం నా క్లాస్లోకి రాకండి. మీరు ఒక ఐశ్వర్యవంతుడు, నేను ఎన్నోసార్లు చెప్పాను, నా స్టూడెంట్స్ అందరూ కూడా మ్యాక్సిమం ఫోర్స్ పేపర్ మీద వాళ్ళ ఫోటో పడాలన్నాను. అంటే ఏ రేంజ్లో వెళ్తే ఆ ఫోటో పడుతుంది అది. కాబట్టి ఆ విధంగా ఆలోచనలు ఉంటే నా క్లాస్కి రండి, లేకపోతే రావద్దు. డెఫినెట్గా సార్. ఎస్, వాట్ గ్రేట్, రియల్లీ వెరీ మనీ మోటివేటివ్. రియల్లీ అవును, ఎక్సలెంట్. ఎంత వైబ్రేషన్, మనీ అంటేనే ఒక వైబ్రేషన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.